చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలలో మరొక హామీనైతే నిలబెట్టుకున్నారు. ముఖ్యంగా ఆశా వర్కర్లకు సంబంధించి మొన్న ఎన్నికల సమయంలో కొన్ని హామీలనైతే చంద్రబాబు గారు ఇచ్చారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ నిన్న వైద్య ఆరోగ్య శాఖతో జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు గారు అయితే వారికి కొన్ని వరాలు కురిపిస్తూ అధికారికంగా ఆమోదం కూడా తెలియజేశారు. ముఖ్యంగా వీరి పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంతో పాటు గ్రాట్యుటీ రిటైర్ అయిన తర్వాత దాదాపుగా 30 ఏళ్ల సర్వీస్ తర్వాత దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల వరకు గ్రాట్యుటీ ఇచ్చేందుకు తొలిసారిగా ఒప్పుకున్నారు. ఇది దేశంలో ఎక్కడా కూడా లేని విధానం. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ అనేది కేవలం చంద్రబాబు గారు మాత్రమే ప్రవేశపెట్టారు. ఇది దేశ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం. దీని తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇక అంటే వాస్తవానికి జీతాల విషయంలో కూడా మన రాష్ట్రంలోనే అత్యధికంగా 10,000 పైబడి చెల్లిస్తున్నారు ఆశా వర్కర్లకు. అలాగే గతంలో కూడా చంద్రబాబు గారు ఇప్పుడే కాదు, దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ప్రసూతి సెలవులు. సాధారణంగా ఈ ఆశా వర్కర్లకు ఒక పెద్ద కష్టం ఏంటంటే వారికి ఏదైనా కాన్పు సమయంలో వాళ్ళు అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. 2 నెలల్లో 3 నెలల్లో కాన్పు సమయంలో సెలవు కావాలని చెప్పి అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరగాల్సి వచ్చేది. వాళ్ళు సానుకూలంగా స్పందిస్తే ఓకే, లేకపోతే చేసేదే ఉండేది కాదు, గత్యంతరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే అధికారికంగా మొదటి కాన్పు అప్పుడు వేతనంతో కూడిన 3 నెలల సెలవులు, రెండవ కాన్పుకి మరొక 3 నెలల సెలవులు, అంటే 2 కాన్పులకు కలిపి 6 నెలల సెలవులు అధికారికంగా ప్రభుత్వమే ఇస్తుంది. మరొక దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వారు ప్రెగ్నెంట్ అయి ఉండి డెలివరీ సమయం అయితే ఖచ్చితంగా ఇతర ఉద్యోగులాగానే వారికి కూడా వస్తుంది. సో ఇది కూడా దేశ చరిత్రలోనే ఒక నూతన అధ్యయనంగా చెప్పొచ్చు. వాస్తవానికి ఇతర రాష్ట్రాలతో పోలితే అత్యధిక జీతాలు ఇస్తున్నటువంటి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ 7,500, మనం 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో 2,000, 3,000, 1,000 రూపాయలు ఇచ్చే రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి. చంద్రబాబు గారు గతంలో కూడా ఆశా వర్కర్లకు అంటే 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న సమయంలో వారికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం కానివ్వండి, రేషన్ కార్డులు ఇవ్వడం కానివ్వండి, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సదుపాయం కల్పించడం కానివ్వండి, ఇవన్నీ కూడా గతంలో జరిగాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఆశా వర్కర్ల మీద ఉక్కుపాదం మోపాడు. నేను జీతాలు పెంచుతానన్నాడు, లేకపోతే ఇంకోటి చేస్తానన్నాడు. చివరికి ఆశా వర్కర్లకు చెందిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండానే 5 ఏళ్ల తర్వాత దిగిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపుగా 43,000 మంది ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరుతుంది. వారి కుటుంబాలలో చంద్రబాబు గారు ఆనందం నింపారని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఆశా వర్కర్లు కూడా దీని మీద ఏం డిమాండ్ చేయాల. చంద్రబాబు గారు హామీ ఇస్తా అన్నారు. ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకుంటూ నిన్న చర్చ వచ్చిన సమయంలో నేను ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు కొంత హామీ ఇచ్చాను, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి నిన్న వైద్య ఆరోగ్య శాఖతో నిర్వహించినటువంటి సమీక్షలో ఈ మూడింటికి గ్రాట్యుటీ కానివ్వండి, ప్రసూతి సెలవులు కానివ్వండి, ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడం కానివ్వండి, ఈ మూడింటికి అంగీకారం తెలుపుతూ చంద్రబాబు గారు ఆమోద ముద్ర అయితే వేశారు. త్వరలోనే ఇవి జీవో రూపంలో అమల్లోకి రాబోతున్నాయి. ఆల్రెడీ నిన్న హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఈ ప్రసూతి సెలవులకు సంబంధించి 62 ఏళ్లకు సంబంధించి ఇవన్నీ కూడా ఇచ్చారు. గతంలో చంద్రబాబు గారు అర్హత ఉన్నవారికి ఎవరైతే ఆశా వర్కర్లుగా ఉన్నారో వాళ్ళకి ఏఎన్ఎం నియామకాల్లో కొంత పర్సెంటేజ్ చొప్పున ప్రాధాన్యత కూడా కల్పించారు. వీరి అభివృద్ధికి కానివ్వండి, వీరికి న్యాయం చేయడంలో కానివ్వండి చంద్రబాబు గారు చిత్తశుద్ధితో పనిచేశారు అనేది 14 నుంచి 19 వరకు నిరూపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నిరూపించుకున్నారు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఏమీ చేయాలి. మీకు గుర్తుందో లేదో 2019 ఎన్నికల్లో స్వయంగా ఇదే ఆశా వర్కర్లు జగన్మోహన్ రెడ్డి కోసం డైరెక్ట్గా పనిచేశారు. ఇది నేను చెప్పలా. జగన్మోహన్ రెడ్డి హయాంలో విజయవాడలో ఆశా వర్కర్లు ఒక ధర్నా పెట్టి ఆ ధర్నాలో మాట్లాడారు. మా కర్మగాలి జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం మాకేం తక్కువ చేయలే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇస్తాను అంటే నమ్మి చంద్రబాబు గారిని ఓడించాము. ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని చెప్పినందుకు మాకు బుద్ధి వచ్చింది, బాగా గుణపాఠం వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి నమ్మి మోసపోయామని చెప్పి స్వయంగా వాళ్ళే చెప్పారు. సో వాళ్ళే 2024లో జగన్మోహన్ రెడ్డికి యాంటీగా కూడా మారారు. అంటే ఇచ్చిన హామీలు మర్చిపోతే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారు. అది ప్రజలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, లేదా ఇంకొకళ్ళు కావచ్చు. ఏది ఏమైనా మొత్తంగా దాదాపుగా 43,000 మంది
ఆశా వర్కర్ల కుటుంబాలలో ఈరోజు చంద్రబాబు గారు అయితే వెలుగులు నింపారు. ఆశా వర్కర్లు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు కూడా ఇంత గమ్మున ఇవన్నీ అవుతాయి అనుకోలే. సాధారణంగా ఏంటంటే ఒకసారి ఒకటి చేస్తూ ఉంటారు. ఎందుకని అవి రాజకీయంగా కూడా మేము ఇన్ని చేసామని చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పి అప్పుడోటి వాళ్ళు అడిగినప్పుడల్లా ఒకటి చేసుకుంటూ వచ్చి కొంత గవర్నమెంట్ బెనిఫిట్ పొందే ప్రయత్నం చేస్తుంది. కానీ చంద్రబాబు గారు 7-8 నెలలు గడవక ముందే ఆశా వర్కర్లకు చేస్తాను అన్న దాదాపు అన్ని హామీలు ఒకేసారి నెరవేర్చినంత పనిచేశారు. సో ఇప్పుడు ఈ 43,000 మంది కూడా ఇప్పుడు చంద్రబాబు గారికి రుణపడి ఉంటామని చెప్పి స్వయంగా చెప్పారు. సో గత ప్రభుత్వాన్ని ఎందుకు చంద్రబాబు గారిని ప్రజలు నమ్మారు అంటే ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారనే భావన అటు ప్రజల్లో కానివ్వండి, ఇటు ఉద్యోగుల్లో కానివ్వండి. ఉద్యోగులు ఎంత నరకయాతన అనుభవించారు, ఆశా వర్కర్లను పక్కన పెడితే ఇతర ఉద్యోగులు ముఖ్యంగా టీచర్లు ఎంత నరకయాతన అనుభవించారు, జీతాల విషయంలో ఎంత ఇబ్బంది పెట్టారు. వాళ్ళందరూ కూడా ఏదో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పి ఉద్యోగుల మీద కత్తి కట్టి ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎంత నరకం వేధించారు. ఉద్యోగుల్ని ప్రతిసారి విచారణని, నోటీసులని, సస్పెన్షన్లని తీవ్రంగా వేధించారు. చివరికి జీతాలు కూడా ఉపాధ్యాయులకు అందరికంటే లాస్ట్. గత ప్రభుత్వంలో 15-16 తారీఖులే. ఇప్పుడంటే 1, 2, 3 తారీఖుల్లోనే మొత్తం పడిపోతున్నాయి. కానీ గతంలో మొదటి 2 వారాల్లో కూడా పడేవి కాదు. ఒరే పండగ వచ్చిందిరా క్రియో మొర్రో అన్నా కానీ జీతాలు ఇచ్చే కాదు. కానీ చంద్రబాబు గారికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటంటే పండగ వస్తుంది అనుకుంటే 1వ తారీఖున జీతాలు 31 ఇచ్చేస్తాడు ఆయన, లేదా 30 ఇచ్చేస్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 1వ తారీఖున జీతాలు ఇచ్చిన చరిత్ర లేదు ఏ ఉద్యోగికి కూడా. మరి అప్పులు తెచ్చేవాడు, ఆ రాష్ట్రం ఆదాయం ఉండేది, ఏం చేసేవాడు ఎవరికి తెలిసేది కాదు. నువ్వు అప్పులు చేసి వెళ్ళిపోయినా ఈ కూటమి ప్రభుత్వం జీతాలు ఇస్తుంది కదా సక్రమంగా. 1వ తారీఖున పెన్షనర్లకు పెన్షన్ పడుతుంది కదా. 1వ తారీఖున ఇంటింటికి తిరిగి వృద్ధులకు పెన్షన్లు ఇస్తున్నారు కదా ఉద్యోగులు. సో ఏది ఏమైనా మొత్తంగా ఆశా వర్కర్ల పాలిట ఇప్పుడు చంద్రబాబు గారు దేవుడిగా మారారు. ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు చంద్రబాబు గారికి కృతజ్ఞత తెలుపుతూ ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుపుతున్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయనంత మంచి ఆశా వర్కర్లకైతే చంద్రబాబు గారు చేసినట్టుగా చెప్తున్నారు. ఆశాలకు తీపి కరువు, గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు, ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు ఎన్నికల హామీ మేరకు చంద్రబాబు నిర్ణయమని. వాస్తవానికి ఈ ఆశా వర్కర్లకు ఇవన్నీ కూడా కొంచెం దీర్ఘకాలికంగా అంటే లాస్ట్ 5-6 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి కూడా వీటిని అడుగుతూనే ఉన్నారు. సో వాటన్నిటినీ ఒకే సంతకంతో ఒకే మీటింగ్లో చంద్రబాబు గారు అయితే కల్పించారు. 43,000 మంది ఆశా వర్కర్లకు మేలు చేశారు. ఆశా వర్కర్లకి కాదు, ఆ కుటుంబం మొత్తానికి కూడా మేలు చేసినట్టే. సో దీని పట్ల ఆశా వర్కర్లు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రాట్యుటీ అనేది ఆశా వర్కర్లకు ఒక ఆర్థిక భరోసా. వారికి ఈ గ్రాట్యుటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. దేశంలో ఇప్పటివరకు ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ అనేది దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు నిర్ణయం. సో ఈ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు అమలు చేశారు. దీని పట్ల ఆశా వర్కర్లు అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నందుకు చంద్రబాబు గారి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.